భారతదేశంలో హిందూ మహిళలకు సమాన హక్కులు, సామాజిక న్యాయం కల్పించడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన అత్యంత చారిత్రాత్మకమైన కృషి, హిందూ కోడ్ బిల్లు. మహిళల హక్కుల కోసం చట్టపరమైన పోరాటం స్వాతంత్ర్యానంతర భారత చరిత్రలో ఒక మైలురాయి. అంబేద్కర్ కృషి. హిందూ కోడ్ బిల్లు ముఖ్య ఉద్దేశాలు: 1947 నుండి 1951 సమాన ఆస్తి హక్కు, తండ్రి ఆస్తిలో కూతుళ్లకు, భర్త ఆస్తిలో భార్యకు కుమారులతో సమానంగా హక్కు కల్పించడం. విడాకుల హక్కు. అంతకుముందు హిందూ చట్టంలో విడాకులకు అవకాశం ఉండేది కాదు. అంబేద్కర్ దీనిని వ్యతిరేకిస్తూ, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే విడాకులు తీసుకునే హక్కు మహిళలకు ఉండాలని ప్రతిపాదించారు. ఏకపత్నీవ్రతం. పురుషులు బహుభార్యాత్వం చేసుకోవడాన్ని నిషేధించి, ఏకపత్నీవ్రతాన్ని చట్టబద్ధం చేయడం. దత్తత హక్కు. మహిళలకు కూడా పిల్లలను దత్తత తీసుకునే హక్కును కల్పించడం. కులరహిత వివాహాలు, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం మరియు వాటికి చట్టబద్ధత కల్పించడం. అంబేద్కర్ అభిప్రాయం: ఒక సమాజం ఎంత ప్రగతి సాధించిందో, ఆ సమాజంలోని మహిళల ప్రగతిని బట్టి నేను అంచనా వేస్తాను. I measure the progress of a community by the degree of progress which women have achieved అని అంబేద్కర్ పేర్కొన్నారు. ఆశయ సాధన కోసం పోరాటం